హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ గురువమ్మని. మా మినీ మ్యాజిక్ వరల్డ్లోకి అడుగుపెట్టినందుకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ కార్తీక మాసం మొదటి సోమవారం. అందుకే నేను పూజ చేయించడానికి టెంపుల్కి వెళ్తున్నానండి. మీరు కూడా నాతో వచ్చి ఆ అభిషేకాన్ని చూసి తరించండి. రండి. మనమైతే టెంపుల్కి వచ్చేసామండి. ఇవాళ సోమవారం ఉపవాసం ఉన్నాం. శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకొని పూజ చేసుకున్న తర్వాత వండిన వంట అంతా తింటాను. మా గురవయ్య ఇంట్లోనే ఉన్నాడు, నేను ఒక్కదాన్నే వచ్చాను. మీకు ఒకటి చెప్పనా, ఇవాళ టెంపుల్లో మా ఫ్రెండ్ ఒకరు కలిశారండి. ఆవిడెవరో నేను మీకు చెప్తాను. ఎవరో కాదండోయ్, ఆవిడే ఆండాలు పెద్దమ్మ. మీ అందరికీ ఎరుకే కదా ఆవిడెవరో. చూపిస్తాను, పరిచయం చేస్తాను, చూడండి. బాగున్నావా ఆండాలు వదినే? ఎలా ఉన్నావే? బాగున్నానే గురువమ్మ, నువ్వెలా ఉన్నావు? చాలా రోజులకు కలిసేమే. అవును, నువ్వు నీ షూటింగ్లో బిజీ అయిపోతున్నావు, నేను నా షూటింగ్లో బిజీ అయిపోతున్నానే. చూడు, శివాలయంకి వచ్చాం. ఇద్దరం కలిపి దీపం వెలిగించి ఇద్దరం కలిపి పూజ చేసుకుందామే. అట్లనే వదినా. పంతులు గారు, మేము తెచ్చిన తుల దీపం ఈశ్వరుడికి పెట్టండి. అలాగేనమ్మా. ఎక్కడ పెట్టావా దీపాన్ని? కొంచెం చూపించు. ఏగో తెస్తున్నాను పంతులు గారు. బాగుందమ్మా, ఇద్దరు కలిపి దీపాన్ని వెలిగించండి. అలాగే పంతులు గారు. కొబ్బరికాయ ఏమైనా తెచ్చారా ఏమిటి? లేదా? తెచ్చామయ్యా గురువుగారు, ఇస్తాం, ఆగండి. ఏమే గురువమ్మ, ఒకసారి వెళ్ళు, కొబ్బరికాయ తీసుకురా. వెళ్తున్నానే వదినే. అయ్యోరు, ఇగో అయ్యా కొబ్బరికాయలు తెచ్చాము. అరటిపళ్ళు దేవుడికి నైవేద్యం పెట్టండి. కొంచెం చనివిడి కూడా చేసుకుని వచ్చామయ్యా. ఆ చనివిడి కూడా ప్రసాదం పెట్టండి. అలాగే గురువమ్మ, చేస్తానుండు. ఓం శివాయ నమః. గురవమ్మ, ఆండాలమ్మ, నేను శివరుద్ర మంత్రం చెప్తాను, అది రోజు చదువుకోండి. మీకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఇద్దరికి విజయాలే. అలాగే అయ్యగారు, చెప్పండి. ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ శక్తివంతమైన శివమంత్రం ప్రతిరోజు 11 సార్లు జపించండి. మీకు అన్ని విజయాలే మీ జీవితంలో. అలాగే అయ్యగారు, కొంచెం కొబ్బరికాయ కొడతారా? కొబ్బరికాయ ఇక్కడ కాదే, కొంచెం దూరాన వెళ్ళి కొట్టాలి. వెళ్ళి కొట్టిరండి తొందరగా, టైం అవుతోంది పూజకి. అలాగే అయ్యగారు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. చూడు గురువమ్మ, ఆండాలమ్మ, మనసు అలజడగా ఉన్నప్పుడు ఈ శివమంత్రం 3 సార్లు వింటే ప్రశాంతత కలుగుతుంది. మీకు ఈ శివ అనుగ్రహం మీ ఇద్దరికీ ఎల్లప్పుడూ ఉండుగాక. శుభం భూయాత్. అయ్యగారు, శివుడు గురించో 2 ముక్కలు చెప్పండి అయ్యా, మేము విని వెళ్తాము. అలాగే గురువమ్మ. శివుడు బోలా శంకరుడు. నువ్వేమడిగినా కూడా కోరికలు తీర్చేవాడు. అవి ఆ కోరికలు మంచివై ఉండాలి. నీ మనసు మంచిదై ఉండాలి. ఇంకొకరిని తిడుతూ నువ్వు శివుడికి పూజలు చేస్తే ఆ పూజలు ఫలించవు. అర్థమైందా? మంచి మనసుతో ఉండాలి. ఇద్దరూ మంచిగా ఎదగాలి. ఇంకా తొలి పూజ మీ ఇద్దరే చేసుకున్నందుకు ఆ శివ అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఓం శుభం భూయాత్. అయ్యగారు, ఈ అరటిపళ్ళు ప్రసాదం పెట్టండి అయ్యగారు. ఆండాలదునే, చూడే శ్వేతనాగు శివయ్యని ఎలా చుట్టుకొనుందో. అవునే గురుమవదిని, నిజమే. జర జాగ్రత్త. శ్వేతనాగు చాలా జాగ్రత్తగా ఉండాలి. పంతులు గారు, శివస్తోత్రం అయిపోయింది. ఇప్పుడు శ్వేతనాగుది ఏదైనా చెప్తారా? అలాగే గురవమ్మ, చెప్తానుండవే. ఓం అనంతం వాసికీం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం
తక్షకం కాళీయం తదా. ఓం శ్వేతనాగేయ నమః. ఇద్దరు దండం పెట్టుకోండి, మీ కోరికలన్నీ తీరుస్తుంది శ్వేతనాగు. మీ వంశాభివృద్ధికి ఇది చాలా మంచిది. ఒకే రోజులో మీకు శివయ్య దర్శనం, సుబ్రహ్మణ్య దర్శనం అయిపోయింది. చాలా అదృష్టవంతులు మీరు. అవును అయ్యవారు, ఇంకా మేము వెళ్తాము. శుభం భూయాత్. ఏమే వదినే, చాలా సంతోషంగా ఉంది టెంపుల్లో మనం కలిసినందుకు. ఎలా ఉన్నావు ఆండాల వదినే, బాగున్నావా? అన్నయ్య బాగున్నాడా? నేను బాగున్నాను వదినే, నువ్వెలా ఉన్నావు? గురువన్న ఎలా ఉన్నాడు, బాగున్నాడా? ఓకే వదినే, వస్తాను, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. చూడండి, నేను మీ ఆండాలమ్మని. మా గురువమ్మ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.